loves and welcome back to my channel Adi Sangati and this is Shravani. By the way, బయట ఎండ ఎలా ఉంది? దంచి కడుతుంది కదా. నాకు ఈ హీట్ అంటే అస్సలు నచ్చదు అండ్ ఎస్పెషల్లీ ఈ హీట్లో అసలు బ్రెయిన్ అయితే అసలు పనిచేయదు నాకు. సో ఇవాళ నేను కొంచెం ఓవర్వెల్మ్డ్గా ఫీల్ అవుతున్నాను. సో ఐ ఫెల్ట్ లైక్ సిట్టింగ్ ఆన్ అ జర్నలింగ్ సెషన్. But this video will be all about some of my favorite things to do, especially in these summer days, self-care ki sambandhinchi, which actually helps me, deal with these summer days a lot more better. So I felt like, okay, why not share it with you guys, ani. So first thing I think I have to sit on a journaling session. మంచిగా నా బ్రెయిన్లో ఉన్న తలకాయ నొప్పి అంతా ఆ పేపర్ మీద పెట్టేస్తాను అనమాట. వన్స్ నేను ఏదైనా కూర్చొని రాసుకుంటే ఐ ఫీల్ గుడ్ అండ్ దెన్ ఐ కెన్ గెట్ ఎనీథింగ్ స్టార్టెడ్. సో యా, నా జర్నలింగ్ సెషన్ అయిపోగానే ఐ వెంట్ ఆన్ టు డూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. సమ్మర్స్ అనగానే నాకు ఫస్ట్ థింగ్ గుర్తొచ్చేది ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, మంచి కూల్ డ్రింక్స్, హోమ్ మేడ్ డ్రింక్స్ కానీ, స్మూతీస్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఇవి నాకు బాగా గుర్తొస్తాయి. సో దట్ ఈస్ వాట్ ఐమ్ గోయింగ్ టు మేక్ టుడే. ఒక మంచి స్మూతీ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ థింగ్, వీడియోలో మీరు చూసినట్టే add some frozen strawberries and some curd and along with it some honey. కర్డ్ అనే కాదు, మీకు ఇష్టం ఉన్న వాళ్ళు మిల్క్ అయినా వేసుకోవచ్చు. నాకైతే కర్డ్ నచ్చుతుంది. సో వన్స్ మీరు మంచిగా మిక్సీ కొట్టిన తర్వాత మిక్సర్ ఉంది కదా, దాన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని స్ట్రాబెరీ రిమైన్స్ ఏం లేకుండా మంచిగా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి దానిలో కర్డ్ కానీ, గ్రీక్ యోగర్ట్ కానీ, వాట్ ఎవర్ మీడియం యూ లైక్, అండ్ దానిలో మ్యాంగో చంక్స్. మాకైతే ఫ్రోజన్వే దొరుకుతాయి. ఇండియాలో అయితే మంచిగా బంగినపల్లి దొరుకుతుంది కదా, అది వేసుకోండి చక్కగా. అండ్ దానిలో కొంచెం హనీ వేసుకొని మంచిగా మిక్సీ కొట్టేస్తే యూ విల్ హ్యావ్ ఎల్లో కలర్ స్మూతీ యాజ్ వెల్. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ ట్విస్ట్. ఏంటి అంటే ఈ రెండు స్మూతీస్ని కూడా ఇలా గ్లాస్లో రెండు సెపరేట్గా వేసుకోండి. మేక్ ష్యూర్ దట్ ఈ రెండిటి డెన్సిటీస్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఉండేలాగా. డెన్సిటీస్ డిఫరెంట్ అయితే హై డెన్సిటీ ఉన్నది కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అప్పుడు మీకు కలర్ కాంబినేషన్ అంతా సరిగ్గా రాదు. సో యా, దిస్ ఈజ్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. అండ్ ఇది చేయగానే నా దిల్ ఫుల్ ఖుష్ అయిపోయింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, భలే బాగుంది అని. అండ్ దీన్ని యూ కెన్ టాప్ ఇట్ అప్ విత్ సమ్ ఫ్రూట్స్ కానీ ఆర్ డ్రై ఫ్రూట్స్, వాట్ ఎవర్ యూ లైక్. సో ఇక్కడ నేను స్ట్రాబెరీ తలకాయని తీసి పెట్టుకున్నా కొంచెం డెకరేషన్ కోసం. అండ్ రీసెంట్లీ మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, దానిలో డ్రింక్కి వీడు ఇట్లా గొడుగేసి ఇచ్చాడు. మనం ఆగుతామా, గొడుగు కొట్టేశాను, ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది అని. సో యా, ఐ వాజ్ రియలీ హ్యాపీ విత్ దిస్. అండ్ దీన్నే నేను డిఫరెంట్ యాంగిల్స్లో వీడియో తీసుకుంటున్నా. నాకు చేసింది బాగా నచ్చేసి అట్లా తీసుకుంటున్నాను అనమాట. Another thing I like to do in these summers is changing my bedsheet colors. Actually bedsheet change చేయడం అనేది it's a part of my weekly routine. సో ఇవాళ సండే కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్. బట్ ఐ లైక్ టు కీప్ ఇట్ విత్ ఫ్రెష్ కలర్స్ లైక్ పింక్ కానీ, మింట్ గ్రీన్ కానీ, ఇలాంటి లైట్ ఫ్రెష్ వైబ్స్ ఇచ్చే కలర్స్ ఉంటే నాకు ఇష్టం. ప్రతి వీక్ నేను మారుదామని అనుకుంటా, బట్ ఒక్కొక్కసారి బద్ధకం వస్తుంది డెఫినెట్లీ. అండ్ అలాంటప్పుడు ఐ మేక్ ష్యూర్ దట్ ఐ అట్లీస్ట్ చేంజ్ ద పిల్లో కవర్. ఎందుకు అంటే ఇట్ అట్రాక్ట్స్ ఎ లాట్ ఆఫ్ డర్ట్. ఎస్పెషలీ సమ్మర్స్లో మనకి ఓపెన్ పోర్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఆ హీట్ వల్ల ఆ డర్ట్ ఇంకా అట్రాక్ట్ చేసి ఫేస్ మీద చాలా యాక్నేకి రీజన్ అవుతుంది అది. సో దిస్ ఇస్ వన్ థింగ్ ఐ లైక్ టు డూ. అండ్ మీలో ఎంతమందికి సమ్మర్స్లో వాటర్ మంచిగా తాగి హైడ్రేటెడ్గా ఉండడం అనేది ఎంతమందికి ఛాలెంజో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఛాలెంజే. ఎందుకంటే అదే వాటర్ తాగి నాకైతే బోర్ కొడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఈ ఫిల్టర్ యూస్ చేస్తామన్నమాట. ఈ ఫిల్టర్ వల్ల వాటర్ ఇంటేక్ ఇంకా తగ్గిపోయింది నాకు, బికాజ్ ఫిల్టర్ సైజ్ చాలా చిన్నగా ఉంది కదా. సో ఆ వాటర్ ఇంటేక్ని పెంచడానికి ఐ డ్రింక్ దీస్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్. జస్ట్ ఒక ఆరెంజ్ స్లైస్ అండ్ దానిలో కొంచెం మింట్ లీవ్స్ వేసుకొని వాటర్తో ఫిల్ చేసుకొని ఐ జస్ట్ లీవ్ దట్ వాటర్ టు సెట్ ఫర్ అ వైల్. అది రెఫ్రిజిరేట్ చేసుకోవచ్చు ఆర్ నార్మల్గా ఉంచవచ్చు. గివ్ ఇట్ ఇనఫ్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్ ఫ్లేవర్ టు బీ అబ్జార్బ్డ్ ఇన్ టు ద వాటర్. సో విత్ నో కాస్ట్ అండ్ విత్ నో ఎఫర్ట్ మనం ఫ్లేవర్ డ్రింక్ తాగుతున్నాం అన్నమాట. అంటే బయట ఫ్లేవర్డ్ డ్రింక్ ఏదైనా తెచ్చుకోవాలి అంటే ఇట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ యాడెడ్ షుగర్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇలా నేను చేసుకొని తాగితే ఈజీగా ఒకసారికి ఒక ఫుల్ గ్లాస్ ఎత్తేస్తాను అనమాట నేను. సో యా, దట్ ఈస్ అనదర్ ట్రిక్.
హాయ్. సో చాలా రోజుల ముందు ఒక చిన్ని ప్లాంట్ తెచ్చుకున్నాము, మింట్ ప్లాంట్. చిన్న దానిలో ఇస్తాడు కదా, దాన్ని ఇప్పుడు యాక్చువల్లీ నేను నాటాలి. సో ఇవాళ షెడ్యూల్ వేసుకున్నా యాక్చువల్లీ చేద్దామని. చాలా రోజుల నుంచి అది అలా ఉంది. సో యా, లెట్స్ గో అండ్ డూ ఇట్ నౌ. అండ్ ఆల్సో ఐ విల్ షో యూ మై ఫ్లవర్స్ అండ్ నా దగ్గర ఉన్న చిన్ని ఫ్లవరింగ్ పాట్స్ అవన్నీ నేను మీకు చూపిస్తాను. యా. అండ్ దిస్ ఈస్ ద మింట్ ప్లాంట్ దట్ ఐ వాస్ టాకింగ్ టు యూ అబౌట్. యాక్చువల్లీ దీని కాస్ట్ $4 ఎంతో, క్లోజ్ టు 350 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది మాకు వాల్మార్ట్లో దొరుకుతుంది అనమాట. సో యా, అండ్ ఇదే కాదు, దీంతోపాటు బేసిల్ ప్లాంట్ కూడా దొరుకుతుంది. నేనైతే ప్రస్తుతానికి ఇట్లా పాట్స్ పెట్టుకొని దాని మీద చిన్నగా స్టిక్కర్స్ పెట్టుకొని ఇట్లా డెకరేట్ చేశాను. అదేమో దిస్ వన్ స్ప్రింగ్ ఆనియన్స్ది ఎండకి పైన టిప్స్ అని పాడైపోయాయి. అండ్ దిస్ ఈస్ ద బేసిల్ దట్ ఐ వాస్ టాకింగ్ టు యూ అబౌట్. ఈ బేసిల్ యాక్చువల్లీ పెట్టినప్పుడు నాటినప్పుడు పోయింది అనుకున్నా, చిన్న ప్లాంట్లో పెట్టాను. అది దానికి రూట్స్ కుళ్ళిపోయి అట్లా పాడైపోయింది. బట్ స్టిల్ దాన్ని ఇప్పుడు పెద్ద పాట్లోకి మార్చిన తర్వాత పోతుందేమో అనుకున్నా, బట్ స్టిల్ నేను దాన్ని వాటర్ చేసి కొంచెం మెయింటైన్ చేస్తే బాగానే వచ్చింది పాపం. మంచిగా వచ్చింది. యాక్చువల్లీ వీడియోలో నేను మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, నా బేసిల్ ప్లాంట్ గురించి. అండ్ యా, ఈ మింట్ని దీనిలో నాటాలి. అండ్ ఇవి కూడా చాప్ ఆఫ్ చేసేయాలి. వాడట్లే యాక్చువల్లీ స్ప్రింగ్ ఆనియన్స్, బయట కొనుక్కుంటాం కానీ ఇవి ఇంట్లో ఉన్నవి అసలు వాడము, అదేంటో. అండ్ ఈ పర్పుల్ ఫ్లవర్స్ ఏమో నేను ఒక చోట తీసుకున్నా, ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఉన్నాయన్నమాట. సో రూట్స్తో సహా లేపేసి తీసుకొచ్చి ఇలా పెట్టుకున్నా అనమాట. యా. అండ్ ఐ హ్యావ్ దిస్ రోజ్ ప్లాంట్, చాలా రోజుల నుంచి ఉంది. ఈళ్ళు అయితే అస్సలు రావట్లేదు. మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పొచ్చు కదా కామెంట్ సెక్షన్లో, ఈ రోజ్ ప్లాంట్కి పువ్వులు రావడానికి ఏం చేయాలి అని. So yeah, that is another trick. So once the home stuff is over, it's time for me to take care of my skin. So నాకైతే డిఐవై ఫేస్ మాస్క్స్ ఎక్కువ ఇష్టము. సమ్మర్స్లో మంచిగా వేసుకొని ఏదైనా మూవీ చూస్తూ అలా చిల్ కొట్టడం చాలా ఇష్టం. బట్ బిఫోర్ దాట్ దిస్ ఈజ్ మై రొటీన్. ఏంటి అంటే ఫస్ట్ నోస్కి అయితే ఇట్లా అప్లై చేసుకుంటాను చాకోల్ ఫేస్ మాస్క్, పీల్ ఆఫ్ మాస్క్ ఉంటుంది కదా, అది ఇట్ feels a lot more easier to clear all those white hairs and black hairs and whatever, all the dirt that accumulates around the nose. And the next thing I like to do is doing a scrub, especially tan removing scrub ఏదైనా తీసుకుంటా. నేను కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నది ఇది. నాకు ఇది యూస్ చేసిన తర్వాత నాకు వేరే బ్రాండ్స్కి కూడా వెళ్ళలేదు నేను. ఎస్పెషల్లీ ఈ ప్రోడక్ట్ ఫ్రమ్ దిస్ బ్రాండ్ ఐ లైక్ ఇట్ సో మచ్. పపాయ ట్యాన్ రిమూవింగ్ స్క్రబ్ ఉంటుంది కదా ఫ్రమ్ బయోటిక్, సో అది నాకు ఇష్టం. నేను యాక్చువల్లీ 3-4 ట్యూబ్స్ కూడా తెచ్చుకున్నాను ఇంక యూఎస్కి. అండ్ యా, ఇక్కడ అయితే నేను ట్రై చేయలేదు. అంటే ఐ ఫెల్ట్ లైక్ ఇండియన్ ప్రొడక్ట్స్ మంచిగా ఉన్నప్పుడు అవే క్యారీ అవుట్ చేయొచ్చు కదా ఇక్కడ కొనుక్కునే వాటికన్నా అనేది నా ఫీలింగ్. అండ్ యా, అండ్ దిస్ ఈజ్ మై DIY face mask after a very good nice scrub. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. బాగా పనిచేస్తుంది కూడా. ఎస్పెషల్లీ నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది సమ్మర్స్లో హీట్ వల్ల. సో బట్ ఇట్ హెల్ప్స్ మీ డీల్ విత్ దిస్ వన్. ఒక చిల్డ్ మిల్క్ అండ్ కొంచెం హనీ వేసుకొని మంచిగా ఫేస్ వాష్ చేసుకొని దాని మీద అప్లై చేసుకుంటే ఈ మాస్క్ బాగుంటుంది. వాట్ ఎవర్ DIY ఫేస్ మాస్క్స్ యూ యూస్, మేక్ ష్యూర్ యూ యూజ్ ఇట్ ఆన్ అ క్లీన్ ఫేస్. దట్ ఈస్ ద రీజన్ వై నేను స్క్రబ్ చేసుకుంటాను.
సో, అలా ఫేస్ మాస్క్ వేసుకొని మంచిగా మూవీ చూడడానికి రెడీ అయ్యాను. బేసిక్‌లీ నేను నెక్ మీద కూడా వేసుకుంటాను. దట్స్ ది రీజన్ వై నేను హెయిర్ అట్లా పెట్టుకున్నా. ఎందుకంటే ముల్తానీ మిట్టి లాంటివి వేసుకోలేం గానీ, ఇలాంటి డీఐవై ఫేస్ మాస్క్స్ ఈజీగా వేసుకోవచ్చు నెక్ మీద. సో, అలా పెట్టుకొని మంచిగా మూవీ చూస్తే చిల్ ఇంకా సెట్ అనమాట. 'హీరామండి' చూసాను యాక్చువల్లీ సిరీస్ నేను. ఐ వాజ్ ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్. యాహ్! దట్ వన్ వాస్ గుడ్. ఫస్ట్‌లో అంత బాలేదనిపించింది గానీ, తర్వాత బానే ఉంది. సో, అది సంగతి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ మీట్ యూ ఇన్ అనదర్ వన్. అంటిల్ దెన్, బాయ్.